హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జిఆర్ఎం టెక్ జాబ్ అలర్ట్స్. మీకోసం ఒక నోటిఫికేషన్తో వచ్చాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో మనము వీడియోలోకి వెళ్దాం. మనం వీడియోలోకి వెళ్తే ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంకులో 30 పిఓ పోస్టులు అయితే వేకెన్సీ ఉందని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అసలు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమున్నాయి చూద్దాం. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రొవిజనరీ ఆఫీసర్స్, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎల్టీడీ, విశాఖపట్నం. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీ 10/11/2020 ట్యూస్డే ఫ్రమ్ 10 AM నుంచి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ 30/11/2020 మండే అప్ టు 4 PM వరకు అయితే ఇది మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ డేట్ లోపు అప్లై చేసుకోండి. డేట్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సో అది మనకి త్వరలో వాళ్ళు రివీల్ చేస్తారు డేట్ అయితే. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 30. పే స్కేల్ విషయానికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ద క్యాండిడేట్స్ విల్ బి ఇన్ ప్రొబేషన్ ఫర్ 2 years. దే విల్ బి రొటేటెడ్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ డ్యూరింగ్ దేర్ ప్రొబేషన్ పీరియడ్. డ్యూరింగ్ ప్రొబేషన్ a consolidated pay 25,000 will be given. After satisfactory completion of probation period, they will be fixed in the scale given below. ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు 2 years ప్రొబేషన్ పీరియడ్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళైతే రొటేషన్ పద్ధతిలో డిఫరెంట్ బ్రాంచ్లకు అయితే పంపించి వర్క్ చేపిస్తూ ఉంటారు. వన్స్ మీకు ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసి అప్పుడు మీకు అరౌండ్ 31,000 వరకు అయితే మీకు శాలరీ ఇస్తారు. డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ దే విల్ అండర్గో ట్రైనింగ్ డ్యూరింగ్ విచ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్. అన్సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఇన్ సచ్ టెస్ట్స్ అండ్ బేసిక్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ దేర్ హయ్యర్ ఆఫీసర్స్ దే విల్ బీ కన్సిడర్డ్ ఫర్ కన్ఫర్మేషన్. సో ఇది మీకు ప్రొబేషన్ పీరియడ్లో అయితే ట్రైనింగ్స్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి. సో అయితే వీళ్ళు బ్యాంక్ రిలేటెడ్ అయితే వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీకు అవి ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మీరు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో మీరు దానికి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మీకు 2 years టైంలో ఈ ట్రైనింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వన్స్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే ఈ ప్రొబేషన్ పీరియడ్ 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా. The candidate must be a first class graduates from recognized university. సో ఖచ్చితంగా ఫస్ట్ క్లాసే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో అప్లై చేసేవాళ్ళు ఇది ఒకసారి గమనించండి. సో క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంగ్లీష్ అండ్ తెలుగు రాయటం చదవటం ఖచ్చితంగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే గ్యారంటీగా మీకు తెలిసి ఉండాలి. సో ఏజ్ విషయానికి వస్తే 20 to 30 years అయితే ఏజ్ వాళ్ళైతే అప్లై చేయండి. అది కూడా 31/12/2020 లోపు ఉన్న ఏజ్ వాళ్ళైతే ఎవరైతే ఈ 20 to 30 years లోపు ఉన్నారో వాళ్ళే అర్హులు. స్టాఫ్ వర్కింగ్ ఇన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎల్టీడీ కెన్ ఆల్సో అప్లై ఇఫ్ దేర్ ఆర్ అదర్వైజ్ ఎలిజిబుల్. సో ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు పీఓకి కాకుండా బిఫోర్ క్లర్క్ రేంజ్లో కానీ ఏదన్నా ఆఫీస్ వర్క్ సంబంధించిన దాంట్లో వర్క్ చేసిన వాళ్ళకైతే ఈ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. Proposed application fees non-refundable. The application fees is 900 rupees including GST, which is not refundable. సో మనం ఏదైతే కడతామో ఆ 900 అయితే మళ్ళీ మనకి వద్దనుకుంటే రిఫండ్ రావు. ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎల్టీడీ ఈ at present having branches in Andhra Pradesh and Telangana states. Hence selected candidates will be posted in these 2 states. However, as the bank is likely to expand. ఓకే, మనం ఇది విశాఖపట్నంలో పిఓ పోస్టులు కదా అని అనుకోవద్దు. సో ఇది మనకి ఏపీ తెలంగాణలో బ్రాంచెస్ ఉన్నాయి.
సో వీళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఈ 2 స్టేట్లలో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ వేసుకుంటారు. సో ఇవి పిఓ పోస్టులు కాబట్టి ఈ 2 స్టేట్లలో ఎక్కడ ఏ బ్యాంకులో అవసరం ఉందో ఆ బ్యాంకులోనే తీసుకుంటారు. టు అదర్ స్టేట్స్ ఆల్సో ద క్యాండిడేట్స్ షుడ్ బి ప్రిపేర్డ్ టు వర్క్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ద ఏరియా ఆపరేషన్స్ ఆఫ్ ద బ్యాంక్. The bank transaction charges for online payment of fees intimation charges will have to be borne by the candidates. Online test examination marks ఎలా ఉంటాయి? Name of the tests: General English 50 questions, maximum mark 50. Medium English, time allotted for each test 50 minutes. Reasoning ability, computer aptitude and general banking. Number of questions 50, maximum marks 50, medium English, time allotted 50 minutes. Quantitative aptitude, number of questions 50, maximum marks 50, medium English, so time కూడా 50 minutes ఉంది. Total 150 questions, 150 marks, 150 minutes. ఆన్లైన్ టెస్ట్ విషయానికి వస్తే ఆన్లైన్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, డేట్ అయితే వీళ్ళు త్వరలో చెప్తారు. ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఎక్కడ ఉన్నాయి మనకి? విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, ఈ 4 చోట్ల అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. హౌ టు అప్లై? అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్, ఈ 3 అయితే అప్లై చేయడానికి ముందు మీరు రెడీ చేసి పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇంకా స్కాన్ డాక్యుమెంట్, ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 సెంటీమీటర్స్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సిగ్నేచర్ విత్ బ్లాంక్ పెన్ ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి మీరు. దీంతో పాటు సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే మీకు ఈ www.vcb.in రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ దట్ మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో దాంతో మీరు అప్లై చేసుకోండి. దానికి కావాల్సిన మొబైల్ నెంబర్, ఒక మెయిల్ ఐడి అయితే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నది చేసుకోండి. తర్వాత గైడ్ లైన్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఫోటోగ్రాఫ్ డైమెన్షన్ 200 x 300 పిక్సెల్స్ ఉండాలి. సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB ఉండాలి. ఓకే, ఇక ఫైల్ సైజ్ విషయానికి వస్తే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. డైమెన్షన్ 240 x 240 పిక్సెల్స్ ఇన్ 200 dpi రిజల్యూషన్లో ఉండాలి. ఫైల్ సైజ్ 20 to 50 KB. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫైల్ సైజ్ జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్ కానీ రెండు ఒకటే. డైమెన్షన్ 800 x 400 పిక్సెల్స్ ఇన్ 200 dpi, 10 cm x 5 cm మెజర్మెంట్లు అయితే ఉండాలి. ఫైల్ సైజ్ 50 to 100 KB ఉండాలి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అపాయింట్మెంట్ టైంలో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమని అదైతే మీరు చదవండి. సో అదైతే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు అయితే మీకు పర్ఫెక్ట్గా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ చదవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్స్కి అయితే మినిమం రిక్వైర్మెంట్స్ అయితే నేను చెప్పాను. సో మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.